మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్లో యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ స్కూల్ సేఫ్టీపై సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలనపై కరెస్పాండెంట్లకు పోలీసులు అవగాహన కల్పించారు. స్కూళ్లలోకి వచ్చి నకిలీ రిపోర్టులు విద్యార్థి సంఘాలు బెదిరింపులకు గురి చేస్తున్నాయని ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులు వాపోయారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరీ చట్టాలని మితిమీరి ప్రెస్ పాసింగ్ చేసే వాళ్ళని ఇంకా మిగతా ఫేక్ యూనియన్స్ కానివ్వండి, ఫేక్ రిపోర్టర్స్ కానివ్వండి, వీళ్ళ అటాక్స్ నుంచి కాపాడడానికి మాకు ఏజీపీ సార్, డీసీపీ సార్, సిపి అండ్ మన ఎస్ఐ మధుసూదన్ గారు కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. 6 మంది పైన కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది. 2 లోపల కూర్చోబెట్టడం కూడా జరిగింది. సో ప్రతి కరెస్పాండెంట్ లో చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఏ ప్రెస్ యూనియన్ కానీ అంటే ఫేక్ యూనియన్స్ అంటున్నాను నేను, మంచి ప్రెస్ వాళ్ళు మంచి చేసుకుంటూ పోతూనే ఉన్నారు అండ్ మంచి స్టూడెంట్ యూనియన్స్ మంచి చేసుకుంటూ పోతూనే ఉన్నారు. వాళ్ళతో ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ ఏ ఫేక్ యూనియన్స్ అయితే ఉన్నారో వాళ్ళ వల్ల మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో మేము ఒకటి చెప్పాలనేది ఏంటంటే, దాదాపు ఒక ప్రైవేట్ సంస్థలైన మేము ఓన్లీ ఉప్పల్ మండలంలో 3000 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం. దాన్ని మీరు చెడగొట్టే ప్రయత్నం చేయొద్దు. చిరాకు వదిలేసి మేమే స్కూల్ మానేస్తున్నాం అంటే 3000 మంది రోడ్డు పడే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రావద్దు. ఎట్ ద సేమ్ టైం మిమ్మల్నే కాదు, మా కరెస్పాండెంట్స్ కూడా నేను యాజ్ ఎ ప్రెసిడెంట్ గా చెప్పేది ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు ప్రతి ఒక్కరికి ఈటీఆర్ కాపీస్ ఉంటాయి. అవి దయచేసి సబ్మిట్ చేయమని చెప్తున్నాను. మన దగ్గర